విదేశీ పర్యటనను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చినటువంటి నారా చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కలిశారని, నారా చంద్రబాబు గారితో ఆ అధికారులు భేటీ అయినటువంటి వీడియో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి చేరిందని, దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ అధికారుల మీద గుర్రుగా ఉన్నారు అనేటువంటి ప్రచారం సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. విదేశీ పర్యటనను పూర్తి చేసుకొని స్వదేశానికి చంద్రబాబు గారు తిరిగి వచ్చిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో ఆయనకి ఘన స్వాగతం పలికారు. కొంతమంది అధికారులు చంద్రబాబు గారితో భేటీ అయ్యారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వీడియో సజ్జల రామకృష్ణారెడ్డికి చేరిందని, ఆ అధికారుల మీద సజ్జల రామకృష్ణారెడ్డి గుర్రుగా ఉన్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే నిన్న మొన్నటి వరకు వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడికి ఆరోగ్యం బాగలేదు, ఫలానా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అసలు ఆయనకి అల్జీమర్స్ వచ్చింది, అల్జీమర్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని మార్ఫింగ్ వీడియోలు పెట్టి వాళ్ళు కొంచెం ఆనందాన్ని పొందారు. అయితే దానికి విరుద్ధంగా ఆయన చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, విదేశాల్లో టెస్టులు చేయించుకోవటం చాలా పరిపాటి అయిపోయింది. ఇప్పుడు హీరో నాగార్జున ఉన్నాడు అనుకోండి, ఆయన ఇండియాలో టెస్టులు చేయించుకోడు, అమెరికాలోనే చేయించుకుంటాడు. అట్లా కొంతమంది గురించి వస్తూ ఉంటాయి వార్తలు. ఒకవేళ చేయించుకుంటే కూడా ఓన్లీ అపోలోలోనే చేయించుకుంటాడు అని చెప్పి ఆయన సహనటుడు చెప్పారు ఒకసారి. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన కాస్త విశ్రాంతి తీసుకుందామని వెళ్ళుండొచ్చు, కాస్త హెల్త్ టెస్టులు చేయించుకుందామని వెళ్ళుండొచ్చు. కానీ వీళ్ళు మట్టుకు ఇంకా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అనే ఒక మాటని ప్రచారం చేయాలి. ఆయన బాగలేదు. ఇప్పుడు ఆయన అందరూ ఏమన్నారంటే, మీ నాయకుడు ఒకరోజు మీటింగు చేసి రెండో రోజు రెస్ట్ తీసుకుంటున్నాడు అని చేస్తున్నారు. కానీ ఆ వయసులో చంద్రబాబు నాయుడు రోజుకు 3 మీటింగులు అటెండ్ అవుతున్నాడు అని చెప్పి అన్నారని అప్పుడు ఏం అనలేక, ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు అని చెప్పి ఫేక్ ఇవి పెట్టి అసలు అన్నిటిని మించి అల్జీమర్స్ కూడా వచ్చేసింది అన్నట్టు మాట్లాడాను. మరి నిజంగానే అల్జీమర్స్ సూచనలు ఏమైనా ఉంటే మరి రోజుకు 3 పబ్లిక్ మీటింగుల్లో ఎట్లా మాట్లాడతాడు? పైగా సంబంధం లేని మాటలైతే ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన ఏమి ఆనియన్కిను పొటాటోకి తేడా తెలియకుండా అయితే మాట్లాడలేదు కదా చంద్రబాబు నాయుడు. మాట్లాడితే ట్రోలింగ్ చేసేస్తారు కదా. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన వెళ్ళారు, రిటర్న్ వచ్చారు. వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో అపూర్వ స్వాగతం లభించింది. చాలామంది కార్యకర్తలు కోలాహలంగా వెళ్ళి సీఎం అని చెప్పి అరిశారు. ఇదంతా చూసిన తర్వాత ఇదంతా జరుగుతూ ఉన్న సందర్భంలోనే కొంతమంది అధికారులు, ఇప్పుడు ఏపీలో ఉన్న అధికారులు ఆయన్ని కలిసినట్లుగా సజ్జలకి సమాచారం అందింది. అది ఇప్పుడు వాళ్ళకి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఏంటి సంగతి అంటే, ఇప్పుడు మామూలుగా మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని మనం ఎంత అదములైనా అందలం ఎక్కిస్తాం. అదే వాళ్ళు మనకు అనుకూలులు కాదు, మనకి అస్మదీయులు తస్మదీయులు ఉంది కదా, అస్మదీయులకైతే అందలాలను ఎక్కిస్తాం. వాళ్ళు కానీ తస్మదీయులు అయ్యి ఉంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమైనా, ఎంత సమర్థులైనా, వాళ్ళ దగ్గర ఎంత చాకచక్యం ఉన్నా కానీ, ఎంత పనితీరు బాగా ఉన్నా కానీ వాళ్ళని తీసుకెళ్ళి లూప్ లైన్లో వేస్తాం. ఆ లూప్ లైన్లో వేస్తాము. అది ఇది కాదంటే ఏదో ఒక కేసులు పెట్టి, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఎంతటి సిన్సియర్ ఆఫీసరు అందరికీ తెలుసు. పైగా ఆయన దగ్గర వ్యవహార దక్షత ఉంది. ఇప్పుడు పోలీసు ఉద్యోగానికి కావాల్సింది ఏంటండి? దక్షతే కదా. అవన్నీ ఉన్నాయి. ఆయన సాక్షాత్తు వీళ్ళ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆయనకి అసలు పోస్టింగ్ లేకోకుండా చేశారు. ఇప్పుడు ఆయనకి పోస్టింగ్ కూడా వచ్చింది. అంటే ఆయన కేసులు అన్నీ కూడా గెలిచారు. పోస్టింగ్ ఇవ్వాలి, పోస్టింగ్ ఇవ్వట్లా. దానికి ఎవరో మీమ్స్ పెట్టారు. ఏంటి అంటే, ఏంటండి ఆయనకి పోస్ట్ ఎందుకు ఇవ్వరండి అని చెప్పి అడిగితే,
అసలు 3 గంటల్లోకి ఫోన్ వచ్చింది అనే మాట చెప్పిందే సిబిఐకి ఆయన. అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదంట. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నన్ను ఏం చేయమంటావు, 3 గంటల ఫోన్ వ్యవహారం సిబిఐకి చెప్పింది ఆయనేనంట అని చెప్పి మీమ్స్లో మాట్లాడుతూ ఉంటే ఎంతో కొంత అయితే వాస్తవం ఉంది. ఆయనైతే కంట్లో నలుసుగా ఉన్నాడు వీళ్ళకి. అందుకని చెప్పి ఆయన సంగతి చూద్దామనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఇలా కొంతమందిని ఇప్పుడు అధికారులు అయినప్పటికీ వాళ్ళని కాస్త పక్కకు తప్పించి వాళ్ళకి ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ ఇప్పుడు బిగ్ రిలీఫ్గా ఉంది. కూటమి గెలుస్తుంది ఖచ్చితంగా. కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయితే మళ్ళీ మనకు మంచి రోజులు వస్తున్నాయి అని వాళ్ళు ఒక ఆశ పెట్టుకొని అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి కలిశారు అనేది వార్త ఈరోజు. ఇవాళ మొత్తం వార్త అదే, ఈ రాజకీయ వర్గాల్లో వార్త అది. ఇది మరి సజ్జలకి తెలియకుండా ఉండదు, సజ్జలకి తెలిసిందన్న సంగతి జగన్కి తెలియకుండా ఉండదు. జగను ఫోన్ చేసి గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడని కూడా అనేది వాస్తవం. ఇప్పుడు నడుస్తున్న చర్చ అది. మరి దీనికి నేను కొనసాగింపుగా ఒక మాట చెప్తా. ఏంటంటే మొన్న ఆ మధ్య బట్టలిప్పుకొని తిరిగిన ఎంపీ ఉన్నాడు కదా, గోరంట్ల మాధవ్. ఆయన రాష్ట్రంలో వర్షాలు పడబోతున్నాయి, ఈశాన్య ఋతుపవనాలు ముందే వస్తున్నాయి అని ఒక వార్త వచ్చింది. మధ్యలో కూడా కొంచెం తుఫాన్ల ప్రభావాల వల్ల వర్షాలు పడినాయి. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, మా జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు అనటానికి వర్షాలు కూడా పడుతున్నాయి, అసలు ఈ వర్షాలు మా జగన్ గారి వల్లే పడుతున్నాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మీకు మీ పార్టీ వాళ్ళు మీ అధినాయకుడిని ఆ విధంగా పొగుడుకోవచ్చు, కానీ రెండో పార్టీ వాళ్ళకి ఆ హక్కు లేదు. ఇప్పుడు వాళ్ళేదో కార్యకర్తలు సీఎం అన్నందుకే మీకు ఇంత బాధ అయిపోతే, అసలు ఏకంగా జగన్ దేవుణ్ణి చేశాడు కదా, వర్షాలు ఎలా పడతాయి అనేది అందరికీ ప్రపంచానికి తెలుసు. వరుణ దేవుడు కురిపిస్తాడని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది సైన్స్ ప్రకారం వర్షాలు ఎట్లా పడతాయో కొంతమందికి తెలుసు. మధ్యలో జగన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే, జగను నువ్వు బట్టలిప్పుకుని తిరిగినా కానీ నీ మీద ఏ చర్యలు లేకుండా ఉన్నాయి కదా, అందుకు నీకు దేవుడు అయిపోయాడు జగను. మీరు ఏం చేసినా తానంటే తందానా అంటే మీకు జగన్ దేవుడు మీకు. మరి ఇలా ఏడుస్తున్నాయి రాజకీయాలు. అందుకని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందికి మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి, ఆయన కింద పనిచేయాలి అనే ఒక తపనతోటి వాళ్ళు వెళ్ళి కలిసి ఉంటారు. దానికి పెద్ద ఆశ్చర్యపోవక్కర్లా. జూన్ 4వ తారీఖు తర్వాత ఎవరెవరిని కలుస్తారో ఏమవుతారో అన్నీ కనిపిస్తాయి. కొంచెం వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఇన్నాళ్ళు వెయిట్ చేసాం, ఇంకొక 5 రోజులు 6 రోజులు. అంటే సర్వేలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతున్నాయి అంటూ చెప్తున్న నేపథ్యంలో వైసీపీ నేతల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, లేదు వైసీపీయే మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అంటూ కూడా ఈయన అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు డంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారులు చంద్రబాబు గారితో కలిస్తే అంటే మళ్ళీ రాబోతుంది కూటమే, అందుకే అధికారులు చంద్రబాబు గారికి దగ్గరికి వెళ్ళి ఆయన కలిసేటువంటి ప్రయత్నం చేశారు అంటూ ఆ సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. మళ్ళీ వైసీపీ శ్రేణులు నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే, జూన్ 4వ తారీఖు సాయంత్రం వరకు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, మధ్య తరహా నాయకులు కావచ్చు, వాళ్ళు శక్తి వంచన లేకుండా ఇదే జోరుగా ఇదే హుషారుగా ఉండాలి. వాళ్ళు ఆ రోజు ఏం చెప్తే అది చెయ్యాలి. ఇక్కడ ఇది పగలగొట్టండి అంటే పగలగొట్టాలి, ఇది తగలబెట్టండి అంటే తగలబెట్టాలి, నాటు బాంబు వేయండి అంటే వేయాలి. ఇప్పుడు మనం ఎలక్షన్ తర్వాత 2 రోజులు 3 రోజులు చూసాం కదా, ఇది నేషనల్ మీడియాలో చూపించి సిఎస్ ఎలక్షన్ కమిషను, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చివాట్లు పెట్టేదాకా వెళ్ళింది వ్యవహారము. అంటే మరి సాక్షాత్తు ఆయన్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని పిన్నెల్లిని అరెస్ట్ చేయనీకోకుండా వీళ్ళు ముందే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవటము, ఇవన్నీ వేసుకుంటే ఆయనకు బెయిల్ ఇప్పించిన సందర్భం, బెయిల్ కూడా వచ్చింది కదా. అదే మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యేకి బెయిల్ రాలా, బీజేపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు.
ఈయనేమో ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటే బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈ 5వ తారీఖు లోపు 4వ తారీఖు సాయంత్రం 5వ తారీఖు ఆయన ఏ గొడవలు చేసినా ఆయన చేయగలిగింది ఏమీ లేదు. మహా అయితే ఇంకొంచెం శిక్ష ఎక్కువ అంటారు, అంతేగాని ఈ లోపు ఆయన చేయగలిగింది చేస్తాడుగా. అసలు అతన్ని అంత చేసిన వాడిని భయపెట్టద్దా మీరు? చట్టం ద్వారా అయితే మీరేమి దెబ్బలతోటి భయపెట్టమని 3rd డిగ్రీ ప్రయోగించమని ఎవరు చెప్పట్లా. కోర్టు తీర్పు కొంచెం అందంగా ఇస్తే అయిపోయి ఉండేదిగా. పైగా జడ్జి గారు వీళ్ళకే బంపర్ ఆఫర్ ఇచ్చింది, ఏమి నిబంధనలు పెట్టాలో మీరే చెప్పండి అని. అంటే ఆ నిబంధనల్ని ఫ్రేమ్ చేసే ఓపిక కూడా లేని జడ్జీలు అయిపోయారు మనకి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 4వ తారీఖు సాయంత్రం వరకు జవజీవాల్ని, మూర్ఖత్వాన్ని, కార్యకర్తల్లో జోష్ని నింపాలి అనే ఒక ఉద్దేశంలో వైసీపీ పార్టీ ఉంది. లేకపోతే ఆ రోజున వాళ్ళకి కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అందుకోసమే కౌంటింగ్ ఏజెంట్లు కావాలి, అవసరమైతే గొడవలు చేయాలి, హడావుడి చెయ్యాలి. అందుకోసం 5వ తారీఖు దాకా వాళ్ళు 4వ తారీఖు 5వ తారీఖుల దాకా ఈ కార్యకర్తలను కాపాడుకోవాలి, వాళ్ళని అదే ఉద్దేశాల్లో ఉంచాలి, అదే నిషాలో ఉంచాలి వాళ్ళని. అందుకే ఇవన్నీ చేసేది. మనమే గెలుస్తున్నాము అని చెప్పటం కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు అట్లాంటి దానికి ఇప్పుడు ఇది కౌంటర్గా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు విమానాశ్రయంకి రాగానే అందరూ కార్యకర్తలు నీరాజనాలు పలకటం, దాన్ని తట్టుకోలేకపోతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.